వెల్కమ్ టు మెకానిక్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రూఫ్స్ లేవు, క్లూస్ అసలే దొరకవు. కరాచీ నడిబొడ్డులో దూరి మరి టెర్రరిస్టులను పిట్టలా రాల్చేస్తున్నారు. సినిమా రేంజ్ ఆపరేషన్లతో ఒక్క క్లూ కూడా వదలకుండా రా మాస్టర్ మైండ్ వేస్తున్న స్కెచ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీని తలపిస్తున్న ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ వెనక అసలు ఏం జరుగుతోంది? ల్యారీలో మళ్ళీ గ్యాంగ్ వార్స్ ఎందుకు భగ్గుమంటున్నాయి? ఉజైర్ బలోచ్ అనుచరుడు జుబైర్ బలోచ్ పై జరిగిన ఈ రక్తపాతానికి అసలు కారణమేంటి? పాక్ గడ్డపై తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఏరివేత వెనక నిజంగానే భారత గూఢాచారుల హస్తం ఉందా, లేదా ఇదంతా పాకిస్తాన్ ఆడుతున్న మరో డ్రామానా? పాకిస్తాన్ గడ్డపై మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఒకరి తర్వాత ఒకరు నేలకొరుగుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా, క్లూస్ వదలకుండా అత్యంత నిగూఢంగా సాగుతున్న ఈ ఆపరేషన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దు అవతల భారత్ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఎవరికి వారే రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నప్పటికీ మృత్యు వారిని వెతుక్కుంటూ వెళ్తుంది. కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ఉజైర్ బలోచ్ అనుచరుడైన జుబైర్ బలోచ్పై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులు ఈ కోవకే చెందుతాయి. తన ఇంటి ముందు సేద తీరుతున్న సమయంలో జుబైర్ ఛాతీ, పొత్తి, కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్లు అతడిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాయి. వెంటనే అతని కరాచీలోని సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇలాంటి పరిణామాలు చూస్తుంటే దున్నపోతు మీద వాడపడినట్లు ఉగ్రవాదులపై ఎవరి హెచ్చరికలు పనిచేయడం లేదని స్పష్టమవుతుంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్తుందో తెలియని పాక్ గడ్డపై తలదాచుకున్న శక్తులు హడలిపోతున్నాయి. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాలను తలపించే రీతిలో జరుగుతున్న ఈ పరిణామాలు రాత్రికి రాత్రే యావత్ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉగ్రవాద మూలాలను వేళ్లతో సహా పెకిలించాలనే గట్టి సంకల్పంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే బలమైన వాదన వినిపిస్తోంది. పాకిస్తాన్లోని కరాచీ నగరంలో భాగమైన ల్యారీ ప్రాంతం ఒకప్పుడు కేవలం మాఫియా డాన్ల ఆధిపత్యానికి మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. కానీ కాలక్రమేణా అది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు సురక్షిత స్వర్గధామంగా మారిపోయింది. గతంలో రెహమాన్ డకాయత్కు నమ్మకస్తుడిగా ఉన్న ఉజైర్ బలోచ్తో కలిసి తిరిగిన ఉగ్రమూలాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. గతేడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన జుబైర్ బలోచ్ ఇప్పుడు ప్రత్యర్థుల తూటాలకు బలవడంతో ల్యారీలో మరోసారి అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. కేవలం ఇక్కడే కాకుండా సియాల్కోట్ మసీదులో జైషే మహమ్మద్ కమాండర్ లతీఫ్ హతమవడం వెనుక కూడా ఒకే రకమైన వ్యూహం కనిపిస్తుంది. భారత్కు మోస్ట్ వాంటెడ్గా మారిన ప్రతి ఒక్కరిపై అజ్ఞాత శక్తులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ది గార్డియన్ సైతం తన సంచలన కథనంలో వెల్లడించింది. దుబాయ్, ఇరాన్, అలాగే యూరప్ దేశాల నుంచి ఆపరేట్ అవుతున్న ఈ కిల్లింగ్ మిషన్ల నెట్వర్క్ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఈ దాడుల వెనుక భారత గూఢాచారుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ అధికారులు పదే పదే ఆరోపిస్తున్నప్పటికీ అవన్నీ నిరాధారమైన డ్రామాలంటూ భారత్ కొట్టిపారేస్తోంది. పుట్టలో వేళ్లు పెట్టి పామును లేపినట్లు పాక్ స్వయంగా పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారుతుందనేది రక్షణ నిపుణుల మాట. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిణామాలు భారతదేశ వ్యూహాత్మక విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాయి. సరిహద్దులు దాటి వచ్చి మరి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే స్థాయి నుంచి ఇప్పుడు శత్రువుల అడ్డాలలోనే వారి అంతం చేసేలా వ్యూహాలు మారుతున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ నిర్వహించే ప్రసిద్ధ రాత్ ఆఫ్ గాడ్ ఆపరేషన్ పోలి ఉన్న ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ పాకిస్తాన్ను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఉగ్ర సంస్థలు, మాఫియా ముఠాల మధ్య ఉన్న అంతర్గత ఆధిపత్య పోరు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు అజ్ఞాత వ్యక్తుల రూపంలో ముప్పు ముంచుకొస్తుండటంతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెరికా, ఇరాన్ ఘర్షణల తర్వాత ల్యారీ ప్రాంతంలోకి ప్రవేశించే వివిధ గ్యాంగుల సభ్యులు ఇప్పుడు పరస్పర దాడికి దిగుతున్నారు. పాక్ గడ్డపై జరుగుతున్న ఈ రహస్య గూఢాచార యుద్ధంలో ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో ముప్పు వస్తుందో అంచనా వేయడం ఎవరి వల్ల కావడం లేదు. ఉన్న ఊరు లేని పేరు లేని చోట పులి నోట్లో తలపెట్టినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఇప్పుడు స్వయంగా మూల్యం చెల్లించుకుంటోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉగ్రవాదాన్ని తమ దేశ విదేశాంగ విధానంలో ఒక భాగంగా వాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశ అంతర్గత శాంతి భద్రతలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. ప్రూఫ్స్ లేవు, క్లూస్ దొరకవు అనే రీతిలో అత్యంత నిపుణులైన వ్యక్తులు ఈ ఆపరేషన్లను విజయవంతం పూర్తి చేయడంతో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏమీ చేయలేక చేతులు కట్టుకొని కూర్చున్నాయి. కరాచీ వీధుల్లో పిట్టల్లా రాలుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల మరణాలు కేవలం గ్యాంగ్ వార్స్ వల్ల మాత్రమే కాదని, దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉందనేది స్పష్టమవుతుంది. ఒక్కో ఉగ్రవాదిని ఏరివేస్తున్న మాస్టర్ మైండ్ ఎవరనేది ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు పాక్ పాలకుల చేష్టలే ఈ దేశాన్ని ఉగ్రవాద ఊబిలోకి మరింత లోతుగా నెట్టేస్తున్నాయి. ప్రాణభయంతో వణికిపోతున్న భారత వ్యతిరేక శక్తులు ఇప్పుడు ఏ క్షణంలో ఎవరిపై దాడి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకులాగవలసి వస్తుంది.
భారతదేశంపై విషం చిమ్మి వందలాది మంది నిర్దోషుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితమైన అడ్డాగా మారుతూ వచ్చింది. కానీ కాలం మారుతున్న కొద్దీ చట్టం చేతులు ఎంత దూరమైనా చాచుతాయనే నిజాన్ని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. పాక్ భూభాగంలో ఉంటూ భారతదేశంపై కుట్రలు పన్నుతున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదనే సంకేతాలకు ఈ ఆపరేషన్లు స్పష్టంగా ఇస్తున్నాయి. ల్యారీగడ్డపై జరిగిన కాల్పుల ఘటనతో అక్కడ పనిచేస్తున్న ఉగ్ర నెట్వర్క్ల గుండెలు దడ మొదలైంది. ఇంట్లో ఈగలు తొలుతూ సరిహద్దులు దాటలేమన్నట్లు ఒకవైపు సొంత దేశంలోనే రక్షణ కరువై మరోవైపు విదేశీ గూఢాచారుల ముప్పుతో ఉగ్రవాదులు దిక్కుచోతని స్థితిలో పడ్డారు. ఎన్నో ఏళ్లుగా శిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్స్ ఇప్పుడు ఒక్కొక్కరుగా నేల కొరుగుతుండడం చారిత్రక పరిణామం నిలుస్తుంది. భవిష్యత్తులో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు మరింత కనుమరుగడం ఖాయమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ గడ్డపై ఒక్కో ఉగ్రవాది నేల కొరుగుతున్న తీరు చూస్తుంటే కాలం ఎవరిని ఎప్పటికీ కాపాడలేదనే సత్యం మరోసారి రుజువవుతుంది. ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి క్లూస్ వదలకుండా అత్యంత నిగూఢంగా సాగుతున్న ఈ ఆపరేషన్లు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు భారత్పై కుట్రలు పన్ని దర్జాగా తిరిగిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఇప్పుడు సొంత గడ్డపైనే ప్రాణభయంతో తలదాచుకోవాల్సిన దీనస్థితి ఏర్పడింది. ల్యారీ గ్యాంగ్ వార్స్ అయినా, అజ్ఞాత వ్యక్తుల రూపంలో ముంచుకొస్తున్న మృత్యువైనా, ఉగ్రవాదానికి ఆశ్రమిస్తున్న ఏ దేశానికైనా చివరికి ఇదే గతి పడుతుందనే హెచ్చరికలు ఈ పరిణామాలు స్పష్టంగా చాటుతున్నాయి.